హలో గైస్! ఈరోజు వీగన్ మిల్క్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? వీగన్ మిల్క్ అంటే ఏం లేదండి. మన కొబ్బరి పాలే. దానికోసం ముందుగా కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ కొబ్బరినంతా ఒక మిక్సీలోకి తీసుకుందాం. ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని గ్రైండ్ చేసుకోవడమే. వాటర్‌ని ఒకేసారి వేసి మాత్రం గ్రైండ్ చేయకండి. కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా! ఇలా వచ్చేదాకా వాటర్ ఏసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్‌గా ఉన్న క్లాత్ తీసుకొని అందులోకి ఈ మిక్స్చర్‌నంతా కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. అప్పుడు అందులోంచి మనకు మిల్క్ అనేది బయటకొస్తుంది. మీకు వీలైనంత వరకు ఈ మిల్క్‌ని మొత్తం స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మిల్క్‌నంతా స్క్వీజ్ చేసేసుకున్నాక లాస్ట్‌లో మనకు కొబ్బరి పొడి మాత్రమే మిగులుతుంది. దీన్ని మీరు పడేయాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు డ్రై చేసుకొని ఫ్రైస్‌లోకి వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మన కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుందాం. ఈ మిల్క్‌ని ఫ్రిడ్జ్‌లో ఒక 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. యూజ్ చేసే ముందు మాత్రం కొంచెం షేక్ చేసుకొని యూజ్ చేసుకోండి.